ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై హర్షం వ్యక్తం చేస్తూ పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాలవహరిత మాట్లాడుతూ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మంచి శుభ పరిణామం అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో గత పూర్వ వైభవం వస్తుందని, గతంలో పార్టీని వీడిన నాయకులు మరలా కాంగ్రెస్ పార్టీపై ముగ్గు చెబుతారని, కాంగ్రెస్ పార్టీ దేశంలోని అతిపెద్ద లౌకికవాద ప్రజాస్వామ్య పార్టీ అని తెలిపారు. ఈ సందర్భంగా హిందూపురం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టాన మహిళలకు అవకాశం కల్పిస్తే తప్పకుండా నేను హిందూపురం నుంచి పోటీ చేసేకి సిద్ధంగా ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పరిస్థితులు చాలా మారిపోతున్నాయి. ఆ సందర్భంలో షర్మిల గారు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఈ పార్టీకి రావడం అనేది అందరికీ హర్షణీయం. అది కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా ఎంతో సంతోషము. ఎందుకంటే షర్మిల గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళకు గుర్తింపు ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వల్ల రాజశేఖర రెడ్డి అనే ఒక నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రంలో తనకు ఒక సొంత ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకుని వెళ్ళారు. అట్లాంటి వాళ్ళ కుటుంబం నుంచి మళ్ళీ షర్మిలమ్మ వచ్చి మా పార్టీ ఏఐసిసి ఏదైతే అప్పగిస్తుందో బాధ్యతను చేపట్టి నేను కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాను అనడం నిన్న కాంగ్రెస్ ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారి సమక్షంలో, అలాగే రాహుల్ గాంధీ గారి సమక్షంలో, అలాగే మా ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు గారి సమక్షంలో ఆమె పార్టీలోకి చేరడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ ఎంతో సంతోషం. మేము వారిని స్వాగతిస్తున్నాము. వారి కోసం వారి నాయకత్వంలో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేడం, షర్మిల మేడం గారు ఇప్పుడు పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినారు కదా, దీనివల్ల ఒక లేడీస్కి ఏమైనా ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుందంటారా? మామూలుగా కాంగ్రెస్ పార్టీ అనేది మహిళలకు అనేది ముందు నుంచి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ అంటే కాంగ్రెసే. ఎందుకంటే మీరు ఒక మహిళ ప్రధానిగా ఉండడం అనేది కాంగ్రెస్ పార్టీలో మాత్రమే చూస్తున్నారు. అలాగే సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, ఇంకా చాలామంది మహిళలు అనేది రాష్ట్రపతులు చేశారు. తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది తయారు చేసిన పార్టీ. అట్లాగే కాంగ్రెస్ పార్టీ 1992లోనే రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు వారి హయాంలో ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేది తీసుకురావడం వల్ల ఎంతోమంది మహిళలు అప్పట్లో కౌన్సిలర్ల నుంచి ఇప్పుడు పంచాయతీలో ఉన్నారంటే అందరూ కూడా వాళ్ళు తీసుకొచ్చిన బిల్లులు అనేవి. ఇప్పుడు నేను కూడా కౌన్సిలర్ అయినానంటే అక్కడ రిజర్వేషన్ అనేది రాకపోతే అంతమంది ఎత్తున, అంత భారీ ఎత్తున మేము కౌన్సిలర్ అయి ఉండేవాళ్ళం కాదు 2007లో. అది రఘువీరెడ్డి అన్న అప్పుడు నాయకత్వంలో ఆయన కష్టపడి పనిచేసి అప్పుడు చైర్మన్గా గెలుచుకున్నప్పుడు చాలామంది మేము మహిళలు కూడా కౌన్సిలర్గా ఉన్నాము. అట్లా ప్రాధాన్యత ఇచ్చే పార్టీ ఇప్పుడు షర్మిలమ్మ వచ్చిన తర్వాత కంపల్సరీ రుద్రరాజ్ అన్న కానీ, లేదంటే రఘువీర్ అన్న కానీ ప్రతి ఒక్కరు మహిళని ప్రాధాన్యత ఇస్తూ, అట్లాగే షర్మిలమ్మ గారు రావడం వల్ల ఏమంటే ఎన్ని స్థానాలు వస్తాయి, మాకు రిజర్వేషన్ అనేది అమలు అవుతుందా లేదా, ఎన్ని ఉన్నాయనేది కొంచెం గమనించుకుంటారని నేను సంతోషంగా ఉన్నాను. ఖచ్చితంగా ప్రాధాన్యత అయితే ఉంటుంది. అంటే ఆంధ్రాలో ఇప్పుడు కాంగ్రెస్ 10 ఏళ్ళ నుంచి నామం కూడా లేకుండా పోయింది కదా. ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు చిగురిస్తున్న తరుణంలో చాలామంది ఇప్పుడైతే ఫోకస్ చూపిస్తున్నారు. దీనిపైన మీరు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో మీరు దీనిపైన ఎలా స్పందించి వెళ్ళగలరు? మామూలుగా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ రాకపోవడం అనే దానికి కారణము కొంతమంది వ్యక్తులు పార్టీలోనే ఉంటూ వాళ్ళు ఏం చేసినట్టే ముఖ్యమంత్రి కావాలనే ఆశతో పార్టీ సొంత పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ కుటుంబాన్ని చీల్చుకుంటూ వెళ్ళారు. కాంగ్రెస్ వాళ్ళైతే ఎవరిని కుటుంబ పట్ల కానీ ఎవరిని చీల్చలేదు. ఇప్పుడు వాళ్ళే పక్క పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు కావాలని వెళ్ళారు. అందులోనూ ప్రజలు వచ్చి ఏదో పార్టీలు చేయడం వల్ల మా కాంగ్రెస్ పార్టీ లేకుండా పోలేదు. ప్రజలు వచ్చి మేము డివైడ్ చేసినామనే బాధతో, వాళ్ళకున్న కోపంతో పార్టీ లేకోకుండా పోయింది అంతే తప్ప ఏ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసినాయో లేదంటే పార్టీ లేకుండా చేసినాయి అనేది లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ తర్వాత మనకు కర్ణాటక 2 చోట్ల కాంగ్రెస్ రావడం వల్ల ఏమైందంటే ప్రజల్లో చాలా మార్పు కలిగింది. ఇప్పుడు వచ్చే ప్రాంతీయ పార్టీలు ఏవైనా తెలుగుదేశం కానీ, జనసేన కానీ, తర్వాత బీజేపీ కానీ, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ ఏవి వచ్చినా కూడా ప్రత్యేక హోదా కానీ ఇట్లాంటివి ఏమి వాళ్ళు ఇవ్వలేరు. మనకు రాష్ట్ర విభజనలో ఏమేమైతే హామీలు ఇచ్చినామో అవన్నీ మేము కట్టుబడి ఉన్నామని రాహుల్ గాంధీ ప్రతి సభలో కూడా తను చెప్తూనే ఉన్నాడు.
అది ప్రజలు మనకి ఏ పార్టీ గెలిపించుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులు కానీ లేకపోతే ఉద్యోగ శాతం పడిపోయింది. ఎంతసేపు ఉన్న ప్రస్తుతం గవర్నమెంట్ అయితే అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళు లాంటివి అనేది మర్చిపోయి ఎంతసేపు సంక్షేమ పథకాలు అనే దానికి వెళ్ళి ప్రస్తుతానికి అభివృద్ధి అనేది ఆంధ్ర రాష్ట్రంలో అధ్వానంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమంటే ఇవి రెండు బ్యాలెన్స్ చేయగలిగే అట్లాంటి ప్రభుత్వం రావాలి. ఇప్పుడున్న పార్టీలు ఏ వచ్చినా దీన్ని లోటును పూడుస్తాయనేది అయితే గ్యారంటీ లేదు. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రత్యేక హోదా అనేది ఇస్తుంది. ఇవ్వడం వల్ల అన్ని మంచి మార్పులు అనేవి పార్టీలో వస్తాయి, రాష్ట్రంలో వస్తాయి. వైఎస్ షర్మిల గారు పార్టీలో చేరిన సందర్భంగా మహిళలకు పెద్దపీట వేస్తూ ఇక్కడ హిందూపూర్ అసెంబ్లీకి ఏమైనా కానీ ఈసారి మహిళలకు ఎమ్మెల్యే సీట్ కేటాయిస్తే మీరు పోటీ చేస్తారు. ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఎప్పుడు కూడా పార్టీలకు వచ్చేదే మంచి స్థానాల్లో పోటీ చేసి మనకు ఒక సర్వీస్ చేసే అవకాశం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే నాకు గురుతరులైనటువంటి నా పితృ సమానులు అయినటువంటి రఘువీరారెడ్డి అన్న గారు నిర్ణయాల మీద, తర్వాత మా పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు అన్నగారి నిర్ణయాల మీద, తర్వాత ఏఐసిసిలో వాళ్ళ ద్వారా అధిష్టానం నుంచి ఏది వస్తే దానికి కట్టుబడి నేను పనిచేస్తాను. మనమందరూ ఇప్పుడే మనకి ఇది జాతీయ పార్టీ, చాలామంది పనిచేస్తారు, చాలామంది వస్తుంటారు, అందరూ టికెట్లు ఆశిస్తారు. కానీ ఎంతవరకు ఏమని సమీకరణాలు బట్టి పోతుంది. అట్లా అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేస్తాం. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్నటి వాయిస్లో మా కుటుంబంలో కలహాలు పెడుతున్నారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దానిపైన మీరు ఏమంటారు మేడం? అది మాట అన్నది వాస్తవమే. నేనైతే న్యూస్లో నేనే లైవ్లో చూశాను. అయితే ఒకటి నేనేం చెప్తున్నా మా పార్టీని ఉద్దేశించి అన్నాడా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశించి అన్నాడు అనేది ఆయన క్లారిటీగా ఇచ్చింటే కొంచెం బాగుండేది. ఎందుకంటే వాళ్ళు మా కాంగ్రెస్ కుటుంబాన్ని చీల్చారు కానీ మేము ఎవరిని చీల్చలేదు. ఒకవేళ ఆయన ఏదైనా వాళ్ళకి రక్త సంబంధం పరంగా ఏవైనా వాళ్ళకి అన్న చెల్లెల సంబంధాలు ఏమైనా ఉంటే మాట్లాడుకొని ఉంటే సరిపోయేదేమో. ఈరోజు ఆమె వచ్చి నేనే ఒక పార్టీ పెట్టిన మహిళా నేతగా ఆమె పార్టీనే కలిపేస్తూ కాంగ్రెస్లో ఈరోజు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో తను చేస్తున్నాను అంటుందంటే ఆమె కూడా అర్థం చేసుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసినప్పటి నుంచి ప్రజల్లో వచ్చిన స్పందన చూసి ఆమె కూడా తన మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినారు. అంతేగాని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని చీల్చలేదు. కాంగ్రెస్ పార్టీనే ప్రతి నాయకుడు చీల్చి కొత్త పార్టీలు పెట్టుకుంటూ పోయినారు.